మొత్తానికైతే ఇచ్చాం కదా. ఎందుకండి ఆ ప్రాబ్లం ఏంటో చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. నాకు బాగా తెలిసి అన్ని. నీకు అవసరం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు ఉండమ్మా, ఇంకో మనిషి చెప్తేనే కదా క్లారిటీ వచ్చేది. అసలే మనం లెక్కల్లో కింగు, ఏంటో చెప్పు నేను సాల్వ్ చేస్తా. 2 years బ్యాక్ వచ్చాం రెంట్కి, 2 months అడ్వాన్స్ ఇచ్చాం. ఓకే. దాని తర్వాత ప్రతి నెల 1వ తారీఖు రెంట్ ఇస్తూనే ఉన్నాం. అది కూడా ఓకే. ఇంట్లో కొన్ని రిపేర్స్ ఉన్నాయి, అవి చేస్తేనే రెంట్ ఇస్తామని నా లాభం. అది ఇప్పటిదాకా ఇవ్వలేదుగా. లేదు. అయితే 1 month అడ్వాన్స్ తీసేసేయి. తర్వాత ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పి 2 months అయింది. అయితే రేపు ఫస్ట్ ఖాళీ చేస్తున్నారా మీరు? అవును. మరి ఇప్పుడు డౌట్ ఏంటి? ఫస్ట్ లో 2 months అడ్వాన్స్ ఇచ్చామా, అది 1 month మిడిల్ లో పోయిందిగా. ఇంకో మంత్ లాస్ట్ మంత్ కి కట్ చేసుకోమని అన్నా. అది మాకు అర్థమైందమ్మా, దాని తర్వాత చెప్పు. మేము ఈ నెల ఉండేది 20 days. మేము ఆ 20 days రెంట్ ఇస్తామంటే పూర్తి నెల రెంట్ ఇమ్మంటున్నారు. ఓ అదా మీ ప్రాబ్లము. నాకు అర్థమైంది, నేను చెప్పేస్తాను మీకు, సరేనా? నాకు అర్థమైంది, నాకు మొత్తం క్లారిటీ వచ్చింది, మీకు కూడా క్లారిటీ ఇచ్చేస్తా. నువ్వు 20 days రెంట్ ఇవ్వక్కర్లేదు. అమ్మయ్యా. మీకు 1 month రెంట్ కాదండి, 2 months రెంట్ రావాలి. ఎందుకంటే నువ్వు ప్రతినాలు అంటూ ముందలో ఇచ్చేదానివి కదా, అప్పుడు పెండింగ్ అడ్వాన్స్ ఆగస్టు సరిపోయింది. సో సెప్టెంబర్ అక్టోబర్ 2 నెలలు రెంట్ ఇవ్వాల్సి పంపనా నువ్వు. ఎట్లున్నారా? అరే నాకు బాగా ఆకలేస్తుంది, వెళ్ళి టీవీ చేసేద్దాం పదండి. అరే తినేసాను రా, నాకు పెద్ద ఆకలేం లేదు. నాకేస్తుంది. రే ఆ పక్కన టిఫిన్ చాలా బాగుంటుంది, పద చేద్దాం. నువ్వెక్కడికి రా, ఆకలి లేదన్నావు. అంటే ఇప్పుడు మీరు టిఫిన్ తింటా టీ తాగుతారు కదరా, దానికోసం రా. పద. అన్నా 2 ప్లేట్లు పునుకులు ఇచ్చాయి. చట్నీ చాలా బాగుంటుంది తెలుసా. బాగుందా? తింటావేంట్రా? మీరే ఫ్రెండ్స్ రా బాబు, వద్దు వద్దు అంటే బలవంతం చేస్తారు. సర్లే నీ ఆనందం కోసం, మళ్ళా తినకపోతే ఫీల్ అవుతారు. ఏంటి బే, సగం తినేసి పెట్టు, పూర్తిగా తిను. ఒరే నేను ఆల్రెడీ తిన్నాను రా, మీరు బలవంతం చేశారని టేస్ట్ చేశా. నాకు వద్దులే, మీరు కానివ్వండి. సర్లే మీరెందుకు ఆ సగం తింటావు, మళ్ళా నా ఎంగిల్ తిన్నామని సాయంత్రం వరకు దొబ్బుడు. ఆ సగం ఇటీ. లేదు సగం ఏదిరా? తినేసాను.